అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమంలో ఇక నుంచి సూపర్ హిట్ సాంగ్స్ కూడా అందులో కలిపి చేస్తున్నాం. ఈ సూపర్ హిట్ సాంగ్స్ అంటే పాట గురించి. ఇందులో ఒక పాట, ఆ పాట రచయిత, ఆ సినిమా పేరు, ఆ రచయిత ఏ విధంగా అయితే ఆ పాట రాశాడు, అలాగే సంగీత దర్శకుడు, ఈ విధంగా రకరకాలుగా అందరివి కూడా ఉంటాయి. అంటే ఎక్కువ సినిమా స్టోరీల్లో అట్లా వెళ్లకుండా సూపర్ హిట్ సాంగ్ అన్నాం కాబట్టి ఆ సాంగ్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటాం. అసలు పాట ఎలా పుట్టింది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, పాట శ్రామికుల యొక్క అంటే శ్రామికులు పనులు చేసుకుంటారు కదా, వరి నాట్లు వేయడం కానీ, లేకపోతే కుప్పలు నూర్చడం కానీ, ఈ విధంగా చేయడంలో జనపదంలోంచి పుట్టిందట పాట. జనపదం అంటే జానపదం, జనపదం అంటే జానపదం. ఈ జానపదంలోంచి పాట పుట్టింది. అక్కడి నుంచి వచ్చింది ఈ పాట. ఇక పాట గురించి 4 మాటలు మనం అనుకుందాం. ఇక ఇందులో సూపర్ హిట్ సాంగ్ ఏమిటి అంటే, ఈరోజు మన సినిమా సాంగ్ 1989లో విడుదలైన అద్భుతమైనటువంటి ప్రేమ కథా చిత్రం అభినందన. అభినందన అనేటటువంటి ఈ చిత్రంలో ఒక మంచి సాంగ్ అనమాట. మంచి సాంగ్ అంటే ఇది చాలా, అంటే ప్రేమ సాంగే ఇది. నిజానికి ప్రేమకు సంబంధించిందే అయినప్పటికీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉండి ప్రేమికులు విడిపోయి అనేక రకాలుగా వాళ్ళు నైరాశ్యంలో ఉండేటటువంటి సమయంలో వచ్చినటువంటి పాట ఇది. ఆ పాట పేరు ప్రేమ ఎంత మధురం అనే సాంగ్. ఇందులో కార్తీక్, శోభన జంటగా నటించారు. పాట రచయిత విషయం చూసుకుంటే మనసు కవి ఆత్రేయ గారు ఈ పాటను రాశారు. అలాగే దర్శకులు అశోక్ కుమార్ గారు దీనికి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే సంగీతం ఇళయరాజా గారు అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చి ఈ పాటకి ఆయన మంచి బాణీలు కట్టారు. అలాగే ఈ పాటకు రాగం కూడా మంచి రాగం అన్నమాట. అది సింధు భైరవి అనేటటువంటి రాగంలో ఈ పాట చేశారు. సింధు భైరవి రాగం చాలా మంచి రాగం ఇది. ఈ రాగం ఎప్పుడు వస్తుందంటే, దాదాపు ప్రేమికులు విడిపోయినప్పుడు కానీ, విషాదంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ యొక్క నైరాశ్యంలో ఉన్నప్పుడు కానీ వచ్చేటటువంటి రాగం ఇది. అద్భుతమైన రాగం. అయితే పాట రచయిత గురించి చెప్పాలంటే, రచయిత ఆత్రేయ గారు ముందు పాట యొక్క సన్నివేశాన్ని వింటారు. ముందు ఆ సన్నివేశాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత కానీ ఆయన పాట రాయడానికి ఉపక్రమించారు అనమాట. ఆయన పాట రాయడు. ఆయన ముందు ఆ సంగీతం గురించి, అంటే ట్యూన్ ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి చూస్తారు ఆయన. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా గారు నిజంగా ఆయన పాటలు విన్న వాళ్ళకే తెలుస్తుంది. అద్వితీయ జ్ఞాపక శక్తికి అలవాడైన, ఆ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఆయన, విషయ పరిజ్ఞానం ఎక్కువ ఆయనకి. సునిశ్చిత రాగ పరిశీలన కూడా ఆయన ఎప్పుడు కూడా రాగాన్ని సునిశ్చితంగా చూసి ఆలోచించి, ఆ రాగం ఎలా ఉంటుంది అంటే, ఒక రాగం ఉంటుంది ఒక పాటకి. ప్రతి పాటకి ప్రతి రాగాలు పనికిరావు. కొన్ని పాటలకి కొన్ని రాగాలు. సింధు భైరవిలో చేశారు ఆయన. సింధు భైరవి అంటే ఈ పాట యొక్క ట్యూన్ ఎలాగిచ్చారు, ఈ పాట యొక్క సిచ్యుయేషన్ ఏంటి అనే టైప్లో ఇది చేశారు. సరే, ఆయన రాగ పరిశీలన ఎలా ఉంటుందంటే, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనలోని ప్రతి పాట కూడా ఆయనలోని ప్రతిభకు అద్దం పడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇళయరాజా పాటలు సినీ లోకంలో చిరు దివ్యల్లా ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఈ పాట మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా పాడారనమాట. ఈ పాటని అసలు మనసు పెట్టి పాడారట ఈ పాటని. ఈ పాట అంటే ఆయనకి చాలా ఎంతో ఇష్టం అట. అలాగే జానకి గారు ఇద్దరు పాడారు ఈ పాటని. అయితే వారిద్దరు పాడినటువంటి ఆ రాగాలు మనిషిలోని ఆ రాగం మనిషి మనసు లోతుల్లోంచి అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుందని అందరూ అంటారు. ఈ పాట అంత అద్భుతంగా రాశారు. ఇక పాట ట్యూన్ గురించి వస్తే, పాట ట్యూను విషయంలో ఇళయరాజా గారు ఒక చెట్టు కింద కూర్చుని ట్యూన్ గురించి ఆలోచిస్తుంటే, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళారట. అటు వెళ్తుంటే, అబ్బాయి ఇలా రా కూర్చో అని చెప్పి ఇద్దరు కలిసి చాలా అద్భుతమైనటువంటి ఈ పాటకి ట్యూన్ చేశారు. ఈ ట్యూన్ ఏంటో చెప్తాను. పాట ఎలా ఇచ్చారంటే, పాట ట్యూన్ కూడా నన్ను నాన్న అంటే అంటూ ఆ ట్యూన్ ఇచ్చారు. ఇక ఆ ట్యూన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పాట గురించి మనం చెప్పుకోవాలి.
ఆ పాట నేను మీకు వినిపిస్తాను పాటని. అయితే నేనేం సింగర్ని కాదు కాబట్టి నేను యాక్చువల్గా ఒక రచయితను మాత్రమే. ఆ పాట మీకు పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా శృతి లయ అవి తప్పుకుంటే గట్రా మీరు నన్ను మరో విధంగా భావించవద్దు. ఇప్పుడు పాట మీకు వినిపిస్తాను. అయితే పాట వినిపించే ప్రయత్నం చేస్తాను కానీ పాటలాగా పాడలేను. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట చాలా అద్భుతంగా పాడారనమాట. ఈ పాటని నేను ఏదో ప్రేవర్స్లాగా ఏదో ప్రేమ ఎంత మధురం ప్రియురాలు కంత కఠినం అని అలా ప్రేవర్స్లో చెప్పేసే కంటే పాటగా వినిపించాలంటే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడైనా శృతి లయలు తప్పుకుంటే మరి మరో రకంగా భావించవద్దు. సరే ఈ పాట ఏంటో చూద్దాం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హాలాహలం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళీ ఎదలో ముళ్ళు, ఎన్నాళ్ళీ ఎదలో ముళ్ళు, కన్నీరుగా ఈ కరిగే కళ్ళు, కన్నీరుగా ఈ కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలిపోవాలి ప్రాణము, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హాలాహలం, ప్రేమ ఎంత మధురం. ఇది పాట. ఈ పాటలో ఎక్కడైనా మీకు శృతి లయలు తప్పుకోవచ్చు. అంటే ఆరోహణలు అవరోహణలు కూడా ఇందులో మరి తప్పుకునే ఉండొచ్చు. నేను ముందుగానే చెప్పాను, నేనేమీ పెద్ద సింగర్ను కాదు, నేను ఒక రచయితను మాత్రం. అంచేత రచయితగానే నేను ఇందులో కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఈ రాగం సింధు భైరవి రాగంలో చేశారు ఇళయరాజా గారు. సింధు భైరవి రాగం గురించి ముందే చెప్పాను కదా. ఎక్కువ ప్రేమ విఫలమైతే అలాగే వారి ఆ ప్రేమికులకి వాళ్ళు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఉంటే ఆ సమయంలో ఈ పాట వస్తుంది. మరి ఈరోజు ఈ పాట గురించి మనం అనుకున్నాం. రేపు ఒక మంచి సాంగ్ తోటి, సూపర్ హిట్ సాంగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, నమస్తే.